కొమరోలు మండలం పరిషత్ కార్యాలయంలో సదాశివగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కేవలం మంచినీటి సమస్యపై ఎంపీపీ కామూరి అమూల్య అధికారులకు, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎన్నికల కోడ్ నేపథ్యంలో నామమాత్రంగా నిర్వహించారు. కేవలం మంచినీటి సమస్యపైనే ఎంపీపీ అమూల్య ప్రసంగించారు. మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ వేసవికాలం ప్రజలకు త్రాగునీటి అందించే విషయంలో పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎక్కడైనా బోర్డు చెడిపోయినా, మోటార్లు చెడిపోయినా వెంటనే వాటిని రిపేర్ చేయించాలని, ప్రజలకు ఎలాంటి కొరత లేకుండా చూడాలని కోరారు. అలాగే ప్రజలు కూడా గ్రామాల నీటిని వృధాగా పోనిస్తున్నారని, నీటిని ఒడిసిపట్టి నీటి సమస్య లేకుండా చూసే బాధ్యత ప్రజలపై కూడా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి కొన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు సర్వసభ్య సమావేశంలో మంచినీటి సమస్య గురించి పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా మండల ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఎందుకంటే వేసవికాలం కాబట్టి మంచినీటిని ఎవరు వృధా చేయకూడదు. ఇప్పుడు మనం వివిధ గ్రామ పంచాయతీలో తిరిగినప్పుడు ఎక్కడ చూసినా గ్రామాల్లో ఎక్కువగా నీళ్ళను వేస్ట్ చేయడం జరుగుతుంది. అలా వేస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి మే నెల వచ్చింది. దాదాపు 8 నెలల నుంచి 3 డేస్ క్రితం ఒక వర్షం పడింది. అది కూడా చిన్నపాటి వర్షము. మనం ప్రజలందరము నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే నీళ్లు లేనప్పుడే మనకు నీటి విలువ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని మనం నీళ్ళ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా ఉన్న నీటిని మనం ఇప్పుడు జాతీయ ఉపాధి హామీలో కూడా ప్రతి ఇంటికి నీళ్లు వేస్టేజ్ నీళ్ళకి సోపిట్స్ అలాంటివి తోకోమని చెప్తున్నాము. ఇప్పుడు గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రటరీలు కానివ్వండి, గ్రామ ప్రజలకి అవగాహన కల్పించి నీళ్ళను వేస్టేజ్ కాకుండా వాళ్ళందరినీ మంచిగా నీళ్ళను వాడుకునే విధంగా వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన గ్రామాల్లో నీటి సమస్య ఉన్న వాళ్ళు ఆ దృష్టికి తీసుకువస్తే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారితో చెప్పి నీటిని ట్యాంకర్లతో తోలడం కానీ, అదేవిధంగా ఎక్కడైనా బోర్లు రిపేర్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉన్నా కూడా మండల పరిషత్ నిధుల నుంచి వాటికి మరమ్మతులు చేసి నీటి సమస్య తీర్చడానికి మండల పరిషత్ అధ్యక్షురాలుగా నేను మీ అందరికీ చెప్తున్నాను. ప్రకాశం